కీర్తిశేషులు మాజీ శాసనసభ్యుడు కట్టా వెంకట నరసయ్య గారి కాంస్య విగ్రహం కల్లూరు మండలం పోచారం గ్రామంలో రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరించిన రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మరియు పలు పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ యాక్టివిస్ట్, అన్నం ఫౌండేషన్ అధినేత డాక్టర్ అన్నం శ్రీనివాసరావు, వామపక్ష పార్టీల నాయకులు, ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత డాక్టర్ మట్టా దయానంద్, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక సీఎం పార్టీ నాయకులు, రథసారథులు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా అభివృద్ధిలో ఒకప్పుడు జలగా వెంగళరావు గారు బాగా అభివృద్ధి చేశారు. దాని తర్వాత మన తుమ్మల నాగేశ్వరరావు గారు అభివృద్ధి చేశారు. ఇప్పుడు జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ మన జిల్లా మంత్రిగా, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ రవాణా శాఖ మార్చులుగా మన జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న పువ్వాడ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా. వేదిక మీద ఉన్న శాసన మండలి సభ్యులు, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఇద్దరికి, బాలసాని లక్ష్మణ్ గారు, అలాగే తాత మధు గారు, అలాగే వేదిక మీద ఉన్న కోటి రంగారావు గారు, కోనంనేని సాంబశివరావు గారు, వేదిక మీద కట్టా అజయ్ గారు, కట్టా వెంకట నరసయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణని కేటీఆర్ గారి చేతుల మీదుగా చేయాలంటే కేటీఆర్ గారిని నేను అడగటం జరిగింది. అడిగినప్పుడు కేటీఆర్ గారు కూడా ముందు ఇమ్మీడియట్గా వారు రెస్పాండ్ అయింది ఏంటంటే, అలాంటి మరి ప్రజా జీవితంలో నికార్సైన వ్యక్తులుగా ఉన్న మరి ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నాయకులు వారి విగ్రహావిష్కరణకి తప్పకుండా వస్తాను, కానీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రైవేట్ అవుతుంది కాబట్టి ఆ రోజు పొద్దున మరి మీ దగ్గర ఖమ్మంలో అయిన కార్యక్రమాలు పెట్టుకోమంటే నేను వెతికి మరి ఖమ్మంలో అభివృద్ధి కార్యక్రమాలను వెతుక్కొని ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఒక వరుసలో పెట్టి ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయించాలి. కానీ మరి అనుకోని పరిస్థితుల్లో ఒకే పార్టీగా రెండున్నా కూడా మరి ఒకే రకంగా ప్రయాణం చేసిన పరిస్థితులు ఆ రోజుల్లో. అప్పటి నుండి కూడా కట్టా వెంకట నరసయ్య గారిని చిన్నప్పటి నుంచి నేను చూసిన వాడిని, ఎరిగిన వాడిని, గమనించిన వాడిగా చెప్తా ఉన్నా. కట్టా వెంకట నరసయ్య గారి సింప్లిసిటీకి పరాకాష్ట కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. జస్ట్ బిఫోర్ ఆయన కరోనా రావడానికి ఒక 10-15 రోజుల ముందు అనుకుంటా, ఒకరోజు నేను మా ఇంట్లో కిందకు వచ్చా, పొద్దున్నే వచ్చినప్పుడు మా సందర్శకులందరినీ కూడా వాళ్ళని అటెండ్ చేసిన తర్వాత నేను బయటికి వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు కింద హాల్లో కట్టా వెంకట నరసయ్య గారు కూర్చుంటున్నారు. నేను చూసి ఆశ్చర్యపోయా. అదేంటి వెంకట నరసయ్య గారు, మీరు మా ఫోన్ కూడా చేయలేదేంటి, ఏంటి సమస్య ఏంటని అని చెప్పిన అంటే, ఆయన తీసుకొచ్చిన సమస్య కూడా వాళ్ళ మన మధిర నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రాబ్లం తీసుకొచ్చి దాన్ని మరి సాల్వ్ చేయడానికి మీరు మాట్లాడాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అని చెప్పానంటే, నేను మాట్లాడతానని చెప్పి, ఇంత చిన్న సమస్య కదా, లేదు చిన్నదైనా పెద్దదైనా నాకు ఫోన్లో చెప్తే సరిపోయేది, మీరెందుకు రావటం అని చెప్పి నేను అడిగితే లేదు. వారి గురించి చెప్పాలంటే మేము విద్యార్థి దశ ఉద్యోగం నుంచే మధిరలో క్లాసులు జరుగుతున్నాయి. జెండా ఎగరేయాలి, అక్కడ గేటు పడ్డది, జెండా తీసుకురావాలి. భాస్కరరావు గారు ఏమో తిట్టుడు తిడుతున్నారు. రైల్వే గేట్ అవతల ఆగిపోయింది, మేము ఎగుతున్నాము. అంటే దేన్ని కూడా దాపరికం లేకుండా మరి ప్రజా సమస్యల మీద కూడా అదే ఒక స్పందన స్ఫూర్తితో పనిచేసే గొప్ప వ్యక్తి. రాజకీయాలు అర్థం మేము కూడా ఎక్కడున్నా మా పందా మేము మారలేదు, మా ప్రజా జీవితం మారలేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రశ్నించే వాళ్ళమే, ఒక్కలే ప్రశ్నించరు. ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవడైనా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజా సమస్యలనే మాట్లాడతారు, ప్రజల కోసమే మాట్లాడతారు. ఆ లక్షణం ఇప్పటికీ మాకుంది, మా జీవితాంతం కూడా ఉంటుంది. మాకు నేర్పిన ఆ యొక్క మూల సూత్రాన్ని మర్చిపోకుండా మేము ఎక్కడున్నా కూడా అదే పందాలో పయనిస్తాం. అదే కట్టా వెంకట నరసయ్య గారికి మేము అందరూ అర్పించే ఘన నివాళని చెప్పి తెలియజేస్తూ, వారికి జోహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.